హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేస్తారో మొత్తం వీడియో అయితే చూసేయండి. మిస్ కాకండి, ఎండింగ్ వరకు చూడండి. సింపుల్గా తయారైపోతుంది. చూడండి, ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక మెజర్మెంట్ బౌల్ అయితే తీసుకోవాలి. ఈ బౌల్లో నిండా బాదం పప్పు అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి లైట్గా. అండ్ ఏ బౌల్తో అయితే మనం తీసుకున్నామో ఆ బౌలే మెజర్మెంట్గా పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే బాదం పప్పు అయితే ఇలా వేపుకున్న తర్వాత జీడిపప్పు కూడా అదే బౌల్తో నిండా తీసుకొని అవి కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చివాసన అంతా పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అదే బౌల్తో మళ్ళీ వాల్నట్స్ కూడా తీసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇవి ఇట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవైతే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బౌల్తో వాల్నట్స్ కూడా తీసుకుందామండి. ఒక బౌల్ చూడండి, ఇవి కూడా ప్యాన్లో అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇదిగోండి వాల్నట్స్, ఇవి ఇట్లా ఉంటుంది. చూడండి, ఈజీగా తయారైపోతుందండి. ఈజీ అండ్ సింపుల్ వే నేను మీకు చూపిస్తాను. హెల్దీ అండి. పిల్లలకి డైలీ పిల్లలకి ఒక్కటి పెడితే పిల్లలైతే ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మొత్తం కలిపి ఒక బౌల్లో అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే మిక్సీ తీసుకొని అవన్నీ మిక్సీలో వేసేసి పౌడర్ అయితే చేసుకోవాలండి. ఈజీగా అయిపోతుందండి. బెల్లంతో తయారు చేసి చూపిస్తున్నాను నేను. బెల్లం అయితే హెల్దీ కాబట్టి నేను బెల్లం అయితే వేస్తాను ఇందులో. నెయ్యి అయితే ఒక 1/2 కిలో నెయ్యి అయితే పడుతుందండి ఇందులో. హెల్దీ లడ్డు అండి. రోజుకొక్కటి ఇస్తే చాలు, పిల్లలు హెల్దీగా ఉంటారు. అప్పుడప్పుడు నేను ఇంట్లో ఇది చేస్తూ ఉంటాను మా పిల్లల కోసం. చాలా ఈజీగా అయిపోతుందండి. టైం కూడా ఎక్కువ పట్టదు. చాలా ఈజీ అండ్ సింపుల్. కష్టం అనుకుంటారు. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చాలా ఈజీ అండి. ఇలాగ బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను నేను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ లింక్ చూసుకొని కావాలంటే తెప్పించుకోండి. మనం 3 బౌల్స్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 బౌల్స్లో బెల్లం పౌడర్ అనేది తీసుకోవాలండి. అదే బౌల్తో మెజర్మెంట్ బౌల్ మనం ఏదైతే తీసుకున్నామో అదే బౌల్తో అన్నీ తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే ఇది మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో వేసేసుకోవాలి. ఇంకొక బౌల్ కూడా వేసుకోవాలి. 2 బౌల్స్ బెల్లం అండి. ఇదిగోండి చూడండి, పౌడర్ బెల్లం ఇది. ఇప్పుడైతే మొత్తం బెల్లం అయితే వేసేసాను అందులో. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇట్లాగా ఒక్కసారి మళ్ళీ మనం చేత్తో కూడా మిక్స్ చేసుకుందాము. ఏమైనా బెల్లం చిన్న చిన్న గడ్డలు ఉంటే మొత్తం పోతాయి. అందుకని మొత్తం మిక్స్ చేస్తున్నానండి. ఇలాగా చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ హెల్దీ పిల్లలకి చాలా చాలా. ఇప్పుడైతే నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా లడ్డూలు అయితే తయారు చేసుకోవాలండి. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యేనండి. ఈ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. కావాలంటే ఇంట్లోనే హోమ్ మేడ్ నెయ్యి ఎలా తయారు చేస్తారనే వీడియో ఉంది. మీరు ఆ వీడియో కూడా చూసేయండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. నెయ్యి కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇదిగోండి, ఇట్లా అయితే నెయ్యి వేసుకొని లడ్డు అయితే తయారు చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా తయారైంది. చాలా సింపుల్, త్వరగా అయిపోతుంది అండ్ హెల్దీ అండి. ఇంకొక లడ్డు అయితే చేసి చూపిస్తాను మీకు. ఇట్లా సింపుల్గా తయారైపోతుందండి హెల్దీ లడ్డు. నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హెల్దీ అండ్ టేస్టీ లడ్డు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. నాకైతే చాలా బాగా వచ్చింది, సూపర్గా. చూడండి, టేస్టీ ఎమ్మీ చాలా బాగున్నాయి కదా చూడడానికి. చూస్తేనే తినాలనిపించేస్తుంది. ఇప్పుడైతే మా పాపకి ఇస్తాను. మా పాప చెప్పిద్ది తిని ఎలా ఉంది అని. బాగుందా? చాలా బాగుంది, హెల్దీ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.